బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. భూ కబ్జాలకు నిలయంగా మారిన ఒంగోలు. భూ కబ్జాలకు ఒంగోలు నిలయంగా మారిందా? గత కొన్ని రోజులుగా ఒంగోలులో ఉన్న విలువైన స్థలాలపై భూ కబ్జాదారులు కన్నేస్తున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు ఆన్లైన్ ఎక్కించుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కబ్జాలకు గురైన భూములనే ఈ ప్రభుత్వంలో కూడా కొందరు నాయకులు, అధికారులు ప్రోత్సాహంతోనే మరోసారి కబ్జాలకు పాల్పడుతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. సామాన్య ప్రజలు రూపాయి కూడబెట్టుకునే స్థలం కొనుక్కుంటే భూ కబ్జాదారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. మధ్యతరగతి ప్రజల భూములను కబ్జాలు చేస్తూ అడ్డం తిరిగితే దాడులకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఒంగోలులోని కొత్త మామిడిపాలెం రోడ్డులో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 115/2లో ఉన్న భూమిలో 360 గదులు భూమి 13 ప్లాట్లుగా ఉందని, అవి కబ్జా చేసేందుకు స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేసి కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని సంగతి తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకుని ఫెన్సింగ్ను తొలగించారు. బాధితులు చెబుతున్న దాని ప్రకారం ఆ ఫ్లాట్లను వారు 2011లో కొనుగోలు చేసుకున్నామని, గతంలో 2016లో కూడా మా స్థలాల్లో కొందరు కబ్జాదారులు రాళ్లు వేసి కబ్జాకు పాల్పడగా అప్పటి ఒంగోలు టౌన్ ప్లానింగ్ అధికారులతో సర్వే చేసి తమ ప్లాట్లను తమకు అప్పగించాలని కోరగా అధికారులు సర్వే చేసి వారి భూములు వారికి అప్పగించడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా మా భూములకు రాలేదని, 15 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మా భూముల్లో మళ్లీ రాళ్లు పాతి ఫెన్షన్ వేయడం జరిగిందని బాధితులు అంటున్నారు. సమాచారం తెలుసుకుని ఆ స్థలాలలో ఉన్న ఫెన్షన్ను తొలగించామని బాధితులు తెలిపారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులు దృష్టి సారించి మా భూములు ఆక్రమణకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్న పరిస్థితి. ఏదో ప్రసాద్ ఆనుంచున్నా ఏం లేదన్నా మీకు ఇచ్చిన 95లో కదా భయపడుతున్నారు భయపడేది ఎందుకు? రండి అయ్యా, రండి అయ్యా. నా పేరు దామచర్ల బసవయ్య, కందులూరు. మేము 2011లో 115/2లో 68వ ప్లాటు మాకు ఆ రోజు అమ్మిన వారు హద్దులు, రోడ్లు అని చూపించి మాకు అమ్మినారు. చూపించిన తర్వాత మేము కొనుక్కున్నాం. ఈ 15 సంవత్సరాల నుంచి మేము అప్పుడప్పుడు చూసుకొని పోతానే ఉన్నాం. ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. ఈ 15 సంవత్సరాల తర్వాత మొన్న గత 15 రోజుల లోపల ఎవరో మాకు గుర్తు లేని వ్యక్తులు వచ్చి కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారు. దాన్ని మేము మొత్తం 8 ప్లాట్ల వాళ్ళం, 12 ప్లాట్ల వాళ్ళు ఉన్నాం సార్. దీంట్లో అందరం కలిసి మా అందరికీ న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. మీడియా పూర్వకంగా మేము కోరుకుంటున్నాం. మేము 2011లో 15/2 సర్వే నెంబర్లో 115/2 సర్వే నెంబర్లో మేము 7-8 మంది కలిసి
67 ప్లాటు నుంచి 70 దాకా, 40 నుంచి 43 దాకా మేమందరం ఒకే నెలలో కొనుక్కున్నాం సార్. కొనుక్కున్న తర్వాత మేము అప్పుడప్పుడు చూసుకుని పోతా ఉన్నాము. చూసుకుని పోయిన తర్వాత గత 15 రోజుల్లో ఎవరో వచ్చి మాకు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేశారు సార్. ఇలాంటి కబ్జాలు చేసే వాళ్ళని గవర్నమెంట్ గుర్తించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మేమే వ్యాపారం చేసేవాళ్ళం కాదు సార్. మేము చాకరీ చేసి కష్టపడి మేము సంపాదించుకునే డబ్బులు కానీ మేమే ఉచితంగా తిన్న డబ్బులు కాదు సార్ ఇవి. కాబట్టి గవర్నమెంట్ వారు ఈ కబ్జా చేసిన వాళ్ళ మీద తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలని మేము గవర్నమెంట్ని, సంబంధిత అధికారుల్ని మరీ కోరుచుకున్నాం సార్. వాళ్ళకి మా విన్నపం సార్. ఓకే. నా పేరు రంగారావు, మా పెరిదేపి విలేజ్ అండి. ఇక్కడ 2011లో మేము సుమారు 8 మంది, అంటే చాలా ప్లాట్లు ఉన్నాయనుకోండి, 8 మంది ప్లాట్లు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము 115/2 సర్వే నెంబర్లో. ఇప్పుడు రీసెంట్గా ఒక 15 రోజుల లోపల ఎవరో వచ్చి కబ్జా చేసి మొత్తం ఫెన్సింగ్ చేసి వెళ్ళారు. మేము చూసుకున్నాము ఏం చేయాలని, ఎవరు రాలేదు ఇక్కడికి. సో తప్పక మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాము. ఒకసారి మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. మాకు మా ప్లాట్లు ఖచ్చితంగా మాకు వచ్చేలాగా గవర్నమెంట్ కానీ లోకల్ అథారిటీస్ కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఆల్రెడీ కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఉంది. మేము ఇంకొక విషయం ఏంటంటే 2016లో ఎస్పెషల్లీ నాది 67 నెంబర్ ప్లాట్ అండి. ఇక్కడ 67 నుంచి 74 వరకు కంటిన్యూగా సుమారు 8 ప్లాట్లు, ఎదురుగా 42, 43, 41 కూడా ఉన్నట్టుంది. 40 మొత్తం 12 ప్లాట్ల దాకా ఉన్నట్టుంది మొత్తం. ఈ మొత్తం చేసిందనమాట. దానిలో నాది 67 సంబంధించి 2016లో ఒకసారి ఆల్రెడీ మేము వేసిన హద్దురాళ్ళని పీకేసి క్లీన్ చేసి పెట్టారు ఇక్కడ. అప్పుడు చూసుకున్నాం మేము. చూసుకొని మిగతా వాళ్ళు ఎవరు తెలియకపోవడం వల్ల మా వరకు మేము సర్వేకి అప్లై చేసాం. సిటీ ప్లానింగ్ ఆఫీస్లో సర్వేకి అప్లై చేస్తే సర్వేయర్ వచ్చారు, పలానా హద్దులను చూపించారు. ఆయన చూపించిన పాయింట్స్లోనే మేము మళ్ళీ కాంక్రీట్ పిల్లర్స్ వేసాం, స్ట్రాంగ్గా వేసి వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు మేము వచ్చి చూసుకుంటూనే ఉంటాం. బట్ రీసెంట్గా మా పిల్లర్స్ మొత్తం పీకేసి వాళ్ళు కంప్లీట్గా ఫెన్సింగ్ వేశారు. అది గమనించాము ఎవరైనా వస్తారని, ఎవరు రాలేదు. అందుకని ఇప్పుడు వచ్చి మేము మా పిల్లర్ స్థానంలో మా క్లీన్ చేసాం, శుభ్రం చేసుకున్నాం అంతే. అది మీడియా ముఖంగా అందరికీ ద్వారా చెప్పాలనుకుంటున్నాం. గవర్నమెంట్ కానీ లోకల్ అథారిటీస్ కానీ దీని మీద యాక్షన్ తీసుకొని మాకందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే. ఫస్ట్ 115/2 సర్వే నెంబర్ అండి మాది. ఆ సర్వే నెంబర్లో నాది 67, మిగతా ప్లాట్లు కూడా ఇదే సర్వే నెంబరు. మేము 2011 ఆగస్టులో సుమారుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ చేయించుకున్నప్పుడు ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇది దానికి సంబంధించిన డాక్యుమెంట్, ఇది జిరాక్స్ కాపీ. ఇది చేయించుకున్న తర్వాత మళ్ళీ హద్దులు కానీ అన్నీ కరెక్ట్గా చూసుకొని మేము చేయించుకున్నాము. అది అయిపోయిందండి. 2016లో మేము అబ్జర్వ్ చేసినప్పుడు మా హద్దురాళ్ళన్నీ పీకేసి ఇక్కడంతా క్లీన్ చేసి పెట్టున్నారు. అప్పుడు చూసుకొని మేము అక్కడ మనుషులు ఎవరు కనపడలేదు. మేము లోకల్ సిటీ ప్లానింగ్ ఆఫీస్లో మాకు సర్వే చేసి మా ప్లాట్ ఎక్కడ చూపించండి అని మేము అప్లై చేసాము. అప్లై చేసినప్పుడు వాళ్ళు పర్టికులర్గా మాకు ఫీల్డ్కి వచ్చి విజిట్ చేసి మాకు 4 వైపులా హద్దురాళ్ళు ఫిక్స్ చేసి ఇలా సర్వేయర్ గారు మాకు కాపీ కూడా ఇచ్చారు. దాన్ని సర్టిఫై చేస్తూ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి మాకు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారండి. సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నుంచి నా పేరుతో నాకు అడ్రస్ చేస్తూ లెటర్ ఇచ్చింది ఇదనమాట. ఇది 2016లో జరిగింది. అప్పుడు మేము హద్దురాళ్ళు మళ్ళీ కాంక్రీట్ పిల్లర్స్ లాగా వేయించామన్నమాట. అప్పటి నుంచి ఎవరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇటీవల 15 రోజుల లోపల వచ్చి మళ్ళీ ఈసారి మా హద్దురాళ్ళని పీకేసి టోటల్గా ఫెన్సింగ్ వేసుకున్నారు స్ట్రాంగ్గా. అందుకని ఇక్కడికి వచ్చాము మేము. బట్ వాళ్ళు ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు ఇక్కడికి, మేమందరం ఇక్కడే ఉన్నాము. రాకపోతే మేము మా హద్దుల్లో ఏమైతే ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్ని రిమూవ్ చేసాము. రిమూవ్ చేసుకొని మేము క్లీన్ చేసి పెట్టుకున్నాం. దీంతో మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఈ లోకల్ అథారిటీస్ అంటే సిటీ ప్లానింగ్ ఆఫీస్ అంటే సర్వేయర్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ మా ప్లాట్ మాకు మా అందరి ప్లాట్లు 67 నుంచి 74 వరకు కానీ 40 నుంచి 42 వరకు కానీ ఈ ఏదైతే కబ్జా గురైందో ఆ ప్లాట్లన్నీ మాకు చెందేలాగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు వరప్రసాద్ అండి, కందులూరు గ్రామం.
మేము 2011 సంవత్సరంలో ఈ 115/2వ సర్వే నంబర్ ప్రకారంగా ప్లాట్ నెంబర్ 40ని మేము 2011లో 30 గదులుగా కొనుక్కొని ఉన్నామండి. అప్పటి నుంచి మేము ప్రతిరోజు ప్రతినిత్యం ఒంగోలుకి వచ్చినప్పుడల్లా ఈ ఫ్లాట్స్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. 2016లో మళ్ళీ ఇట్లా రాళ్ళు వేసినప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి చూసి అదంతా రాళ్ళు వేసి ఉన్నారు కాబట్టి ఇవి తప్పుగా ఉన్నాయని చెప్పి మేము ఒకసారి సార్ ద్వారా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అప్లై చేసి ఉంటే వాళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ ఇక్కడ ఇష్యూస్ జరగలేదు. గత 15 రోజుల క్రితం మరలా 115/2 సర్వేలో మా ఫ్లాట్స్ 67 నుంచి 71 దాకా ప్లస్ 40 నుంచి 42 దాకా అన్నీ 115/2 సర్వేలో 113వ సర్వే నెంబర్ అని వేసి ఉన్నారండి మా ఫ్లాట్స్లో. అది మీడియా ముఖంగా మేము విన్నవించుకునేది ఏంటంటే తగిన న్యాయం మాకు చేస్తారని గవర్నమెంట్ ద్వారా మేము అర్థిస్తున్నాము. థ్యాంక్ యూ.